ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే. నేను ఉదయశ్రీ. ఇప్పుడు ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిషులు చిన్న మస్తాదేవి ఉపాసకులు భార్గవ దేవన గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. పెళ్ళిళ్ళు అవుతూ ఉన్నాయి, డైవర్స్ కేసులు అవుతూ ఉన్నాయి. సో విడాకులు తీసుకున్నాక మాత్రం వాళ్ళు ఏమంత హ్యాపీగా ఉండడం లేదు. ఇంకో పెళ్ళికి జరగడం అనేది చాలా గగనం అయిపోతోంది. సో ఇలాంటి వాళ్ళకి ఈ దశమహాశాస్త్రంలో దశమహా విద్య ద్వారా వాళ్ళకి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా? ఎస్ అండి, ఖచ్చితంగా ఉంటాయి. ప్రతిదానికి పరిష్కారాలు అనేవి మనకు దశమహావిద్యల్లో ఉంటాయండి. సో అసలు పెళ్ళిళ్ళు డైవర్స్లు అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళకు పెళ్ళి జరగాలన్నా, లేదంటే వాళ్ళు ఒక స్టెబిలిటీకి రావాలన్నా ఇంతకు ఏంటి కారణం, అలాంటి రావడానికి ఏం చేయాలి, అలా జరగడానికి ఏంటి కారణాలు అనేది ఇప్పుడు చెప్తానండి. ఇప్పుడు చూడండి, డైవర్స్ సంగతి ఆ ఎపిసోడ్ పక్కకు పెట్టేస్తే తర్వాత రీమ్యారేజ్ ఇది ఎలా చూడాలంటే, జాతకంలో మొట్టమొదటగా మనము నవమ స్థానాన్ని అనేది పరిశీలన చేయాలి. నవమ స్థానం ద్వారా అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ మళ్ళీ ద్వితీయ వివాహం అనేది నవమ స్థానం ద్వారానే మనము చూడవచ్చు. ఇప్పుడు నవమ స్థానంలో మంచి శుభగ్రహాలు ఉన్నాయనుకోండి, మీకు వచ్చే భాగస్వామి చాలా మంచి వ్యక్తి అయి ఉంటారని అర్థం అన్నమాట. ఒకవేళ నవమ స్థానంలో కూడా సరిగా లేదనుకోండి, మీకు రెండో పెళ్ళి మీరు చేసుకున్నా మీ లైఫ్ అనేది పెద్ద సాటిస్ఫాక్టరీగా ఉండదు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇవేమి తెలియకుండా వాళ్ళు పెళ్లి చేసుకున్నారనుకోండి, అప్పుడు నవమ స్థానంలో ఉన్న గ్రహాన్ని బట్టి పరిహారాలు అనేవి ఉంటాయి. ముఖ్యంగా వివాహానికి సంబంధించి దశమహావిద్యల్లో అయితే మనకు ఏకజటా తంత్రము అనేది ఒకటి ఉంటుంది. ఈ ఏకజటా తంత్రము, కామపాల తంత్రము, ఈ తాంత్రిక ప్రక్రియల ద్వారా, ఈ తాంత్రిక పూజల ద్వారా ఒకవేళ వాళ్ళకు రెండవ వివాహంలో కూడా ట్రబుల్స్ ఉన్నా, లేదంటే రెండవ వివాహము శీఘ్రంగా అవ్వాలన్నా ఈ ప్రక్రియల ద్వారా మనకు చాలా 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 మంచి ఫలితాలు అనేవి వస్తాయండి. సంతానలేమి సమస్యలు అనేవి ఎందుకు వస్తున్నాయి, ఎవరికి వస్తున్నాయి, వీటికి ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయి? సంతానలేమి అనేది మనకు స్త్రీలకు ఒక రకంగా చూడాలి, పురుషులకు ఒక రకంగా చూడాలి. స్త్రీల విషయంలో ముఖ్యంగా సర్పదోషాలు ఉన్నప్పుడు, తర్వాత పంచమ స్థానంలో కుజరాహువులు ఉన్నప్పుడు ఈ స్త్రీలకు సంతానము వలన బాధ, లేదా సంతానంకి కష్టాలు, సంతానం వలన నష్టాలు అనేవి కలుగుతాయి. అదే పురుషులకు అనుకోండి, వీళ్ళకు ముఖ్య కారణము గురువు మరియు శుక్రుడు. ఎందుకంటే గురువు సంతానకారకుడు, తర్వాత శుక్రుడు అనేవాడు మనకు ఆయన శుక్ర సంబంధిత ఎనర్జీకి ఆయన కారకుడు అవుతాడనమాట. అంటే జెంట్స్లో ఉండే ఆ శుక్ర ఎనర్జీకి ఆయన కారకత్వం వహిస్తాడు. అదేమంటాం మనము శుక్ర కణాలు, వాటికి ఆధిపత్యం వహిస్తాడు ప్లానెట్ వీనస్. అందుకే మగవారి జాతకంలో శుక్రుడు సరిగ్గా లేకపోతే వాళ్లకు ఈ శుక్ర కణాల పట్ల కౌంట్ తక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సమ్ టైమ్స్ శుక్రుడు పొజిషన్ సరిగ్గా లేనప్పుడు ఇంపార్టెంట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎవరు? జెంట్స్. అదే మీరు స్త్రీలకు చూసుకోండి, వీళ్ళకి కొన్నిసార్లు ఏంటంటే సంతానం విషయంలో కానీ భర్తకు పెద్దగా సహకరించకపోవడం అనేది ఉంటుంది. ఇంటర్నల్గా వీళ్ళకి ఫ్రిజిడిటీ అంటారు దాన్ని. అంటే ఒక స్తంభించిపోవడం, భర్తకు సహకరించుకోకుండా, ఎటువంటి వాళ్ళకు ఇంట్రెస్ట్ లేకోకుండా ఉండడం అనమాట. అలాంటప్పుడు కూడా భర్త కూడా పెద్ద వీళ్ళని దగ్గరికి తీసుకునేది ఉండదు. ఇంకా కలవనప్పుడు ఇంకా మనకు పిల్లలు అనేది ఇంకా అసంభవం. సో ఇలాంటి సమస్యలు అనేవి భార్యాభర్తల మధ్య వస్తూ ఉంటాయి. ఒకరి శుక్రునితోటి, ఈమెకు సర్పదోషాలతోటి, ఫ్రిజిడిటీ తోటి ఇలా సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని బట్టి మనం పరిహారం అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పిల్లలు బాగా చదువుకోవాలని ప్రతి పేరెంట్స్ అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం పిల్లలు బాగా చదువుతూ ఉంటారు, కొంతమంది ఏమో డల్గా ఉంటారు. ఒకే ఇంట్లో ఒకరు బాగా చదువుతూ ఉండొచ్చు, ఒకరు బాగా చదువుతూ ఉండొచ్చు. అంటే ఇది కూడా గ్రహాలు జాతక పరంగానేనా, లేకపోతే వాళ్ళకి అంత నాలెడ్జ్ భగవంతుడే ఇవ్వడం జరుగుతుందా? ఇదేనండి, మనం ఏది మాట్లాడుకున్నా జాతకరీత్యానే మాట్లాడుకోవాలి. ఎందుకంటే నేను జ్యోతిష్యుని కాబట్టి అదే యాంగిల్లోనే చెప్తాను. పిల్లలకు విద్యాబుద్ధులు అనేది మనము జూపిటర్ అండ్ మెర్క్యూరీ
అంటే గురువు మరియు బుధులు వీటి ద్వారా మనం చూడగలగాలి. గురువు అనేవాడు మనకు జ్ఞానకారకుడు, బుధుడు అనేవాడు బుద్ధికారకుడు. దెర్ ఇస్ ఎ జస్ట్ హెయిర్ లైన్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ విజ్డమ్ అండ్ ఇంటెలిజెన్స్. జ్ఞానానికి ఇంటెలిజెన్స్కి ఒక్క వెంట్రుక వాసి తేడా ఉంటుంది. ఈ 2 సెక్టార్లు మెర్క్యూరీ అండ్ జూపిటర్ చూసుకుంటూ ఉంటారు. ఈ ఇద్దరు గ్రహాల యొక్క స్థితి అబ్బాయిలో చాలా అద్భుతంగా ఉందనుకోండి, చాలా సూపర్గా వాళ్ళకి చాలా అద్భుతమైన నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఈ గ్రహాలు చెడిపోయినాయి అనుకోండి, వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఫెయిల్ అవ్వడము. కొంతమంది చూసారా, చిన్నప్పుడు చాలా బ్రహ్మాండంగా చదువుతారు, తీరా కొంచెం వయసు వచ్చి ఇంటరో ఇట్లా వేసినప్పుడు ఫెయిల్ అయిపోతూ ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ చెప్తూ ఉంటారండి, చాలా అద్భుతంగా చదివాడండి, 10th లో 600కి 595, 585 ఇలా చెప్తా ఉంటారు. బట్ ఎప్పుడైతే ఇంటర్కి వచ్చేస్తారో అంత సీన్ రాదు. ఎందుకు రాదు అంటే ఈ దశల్లో ఈ గ్రహాల మార్పు అనేది ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్స్ అనేది ఉంటుంది. దీనిలకు మేధా హోమాలు, మేధాతాంత్రిక ప్రక్రియలను కొన్ని ఉంటాయి. వాటి ద్వారా మనం కొంతమేర జనరేట్ చేయొచ్చు. కానీ నేను ఎప్పుడు కానీ విద్యార్థుల పట్ల ఈ తాంత్రిక ప్రక్రియలు అనేవి చెయ్యనండి. ఎందుకంటే అంత చిన్నవాళ్ళ మీద ఇంత హైయర్ ఎండ్ ఎనర్జీ ఉపయోగించడం ఎందుకు అనేది నా ఒపీనియన్ అనమాట. మహా అయితే మంత్రం ఇచ్చి జపం చేసుకోండి అంటాను తప్పితే మీరు ఆ పరిహారాలు ఈ పరిహారాలు అనేది చేయను. ఏదైనా శాంతి ప్రక్రియలు ఉంటే చెప్తాను అలా. ఓకే. ఉద్యోగ పరంగా కూడా అంటే ఉద్యోగాలు దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. అండ్ ఉన్న ఉద్యోగాలు పోతూ ఉన్నాయి కూడా. ఇప్పుడు బయట విదేశాలలో జాబ్లు చేసే వాళ్ళు కూడా ఉద్యోగాలు కోల్పోయి మళ్ళీ తిరిగి ఇండియాకి వస్తూ ఉన్నారు. వీళ్ళకి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా? ఎస్ అండి. ఉద్యోగాల పరంగా మాట్లాడుకోవాలి అంటే మనము రవిగ్రహం గురించి మాట్లాడుకోవాలి. ఒకరి జాతకంలో రవి పొజిషన్ చాలా బ్రహ్మాండంగా ఉందనుకోండి, చాలా మంచి ఉద్యోగం చేస్తారనమాట. రాజ్యస్థానం కూడా చాలా గట్టిగా ఉందనుకోండి, అద్భుతంగా వాళ్ళు అనుకున్నది చేయగలుగుతారు. పితృదోషాలు, ముఖ్యంగా అబ్బాయికి పితృదోషాలు ఉన్నప్పుడు కూడా ప్రాపర్ సెటిల్మెంట్ అనేది ఉండదు లైఫ్లో. అందుకే నేను ప్రతి జాతకునికి కానీ అమ్మ మీరు పితృదోషాలు చేసుకోండి, పితృదోష పరిహారాలు చేసుకోండి అని చెప్తూనే ఉంటాను. ఇవి రెగ్యులారిటీ ఉన్నప్పుడు ఆ అబ్బాయికి ఉన్న పితృదోషాలు తొలగిపోయి శీఘ్రంగా వాళ్ళకు ఉద్యోగం కానీ, లేదంటే వాళ్ళు సెటిల్ అయ్యే వ్యాపారంలో కానీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అందుకని రవిగ్రహాన్ని బట్టే మనం డిసైడ్ చేయాల్సి ఉంటుంది. అసలు ఈ పితృదోషం అంటే ఏంటో చెప్తారా? పితృదోషం అనేది మనకు యాన్సిస్టర్స్ నుంచి వస్తుందండి. ఈ అబ్బాయి జన్మ జాతకంలో ఇతనికి సంబంధం లేకుండా వచ్చే దోషమే పితృదోషం. వాళ్ళ తండ్రి ఇలా 9 తరాలు 7 తరాలు ఒక లెక్క, ఆ తరాల నుంచి వచ్చే దోషమే పితృదోషం అన్నమాట. దేవతలు మీకు ఫలితాన్ని ఇచ్చినా కూడా పితృదేవతలు వాటిని ఆపే శక్తి పితృదేవతలకు ఉంటుంది. అందుకే కొంతమంది మేము ఎన్నెన్నో పరిహారాలు చేశామండి కానీ ఎక్కడా మాకు రిజల్ట్ రావట్లేదు అంటే, భగవంతుడు ఇచ్చే ఆ ఫలాన్ని ఈ పితృదేవతలు పక్కకు పెట్టేస్తున్నారు, హోల్డ్ చేస్తున్నారు. కాబట్టి ఈ పితృదేవతారాధన అనేది భగవంతునితో పాటు సమంగా చేసినప్పుడు మీకు అత్యద్భుతమైన ఫలితాలు అనేవి వస్తాయి. ఓకే, చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి.